ఎలా ఉంది అభి? ఎలా ఉండడం ఏంటి? ఐ మీన్ డ్రింక్. బాగుంది, ఇట్స్ నైస్. అయితే నేను దగ్గరికి రానా? వద్దు వద్దు తను అది ఎందుకు? ఎందుకంటే ఈ డ్రింక్ అయిపోయిందిగా, తను నాకు ఇంకో డ్రింక్ కావాలి. ఇంకొక డ్రింకా? హా, షూర్, నేను తీసుకొస్తాను. ఇదేంటి, ఈ మెడిసిన్ ఏం ఎఫెక్ట్ చూపించట్లేదు అభి మీద? ఇప్పుడేం చేయను? అభి నా దగ్గరికి ఎలా వస్తాడు? ఒకవేళ అభి నా దగ్గరికి రాకపోతే నా ప్లాన్ మొత్తం పాడైపోతుంది. ఒక పంచ్ వేస్తాను, ఇంకొక టాబ్లెట్ వేస్తాను, ఇంకా వైన్లో కొంచెం విస్కీ కూడా కలుపుతాను. టాబ్లెట్ కాకపోయినా విస్కీ అయినా తన ప్రభావం చూపిస్తుంది. ఇంకొకవేళ రెండూ పనిచేసాయంటే అప్పుడు అభి నా దగ్గరికి రాకుండా దేవుడు కూడా ఆపలేడు. తను ఇంకా ఎంత టైం? భోంచేసి పడుకోవాలి. ఏంటి చిన్నపిల్లలా నిద్ర నిద్ర అంటూ ఏడుస్తున్నావు? ఇప్పుడు ఇది తాగాక నువ్వు నీ ఆకలి దాహాన్ని పూర్తిగా మర్చిపోతావు. జ్ఞాపకం ఉండేది నేను మాత్రమే. థ్యాంక్ యూ. ఆగు, చేర్స్ చెప్పవా ఏంటి? Cheers to our coming wedding. తను ఈ డ్రింక్ కొంచెం చేదుగా లేదు? అవునా? బానే ఉంది. అభి, యాక్చువల్లీ నేను నీకోసమే ఆర్డర్ చేశాను, ఎస్పెషల్లీ నీకోసం, ఫ్రాన్స్ నుంచి. 20 years ఓల్డ్ వైన్ ఇది. 20 years old దా? అందుకే చేదుగా ఉంది. అభి ఇప్పుడు కూడా జోక్స్ చేస్తున్నాడు, అంటే ఇప్పటిదాకా నిషో ఎక్కలేదన్నమాట. ఓ గాడ్, ఈ రాత్రి ఇంకా గడవడం లేదు. ఇంటి దగ్గర ఉండుంటే ఈ టైంకి ఫుగ్గి నాకు భోజనం పెట్టేసి ఉండేది. కానీ ఇక్కడ ఉండుంటే ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళమో మేము. ఇక్కడ ఈ తన్ను ఎందుకింత బోర్ కొడుతుందో తెలీదు. ఏదైనా మాట్లాడొచ్చు కదా అభి? ఏం మాట్లాడను? కమాన్ అభి, ఇంత బోరింగ్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? యూర్ ఎ రాక్ స్టార్. నీ ఫ్యాన్స్ ఎలా ఎంటర్టైన్ చేస్తావో అలాగే నన్ను కూడా ఎంటర్టైన్ చెయ్యి. కమాన్, లెట్స్ డాన్స్. నో తను, నేను ఆల్రెడీ బాగా అలసిపోయాను. డాన్స్ చేస్తే ఇంకా అలసిపోతాను. ఐల్ హ్యావ్ ఎ డ్రింక్ నా. ఓకే, అయితే నువ్వు వైన్ తో పాటు నా డాన్స్ ని కూడా ఎంజాయ్ చేయి. తను సార్ అయిపోయింది, చెక్ చేసుకోండి. పద, త్వరగా పద. మళ్ళీ ఏమైంది దీనికి? హలో బాబు, ఇది అసలు స్టార్ట్ అవ్వడం లేదు. మళ్ళీ ఏమైంది? సార్ మీ కారుది యాక్సిలేటర్ వైపు తెగిపోయింది. డామ్ ఇట్. నేను తీసుకొస్తాను. ఇది కూడా ఇప్పుడే అవ్వాలా? ప్రవీణ్, ఇప్పటికి ఏమాత్రం లాభం లేదు. ఇప్పటికే లేట్ అయింది. ఈ కారు వల్ల ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్లే ఉపయోగం లేదు. ఇప్పుడు ఆ తన్ను ఏదైతే కోరుకుంటుందో. వదిన, మీరు భయపడద్దు. సరైన రూట్ లో పని జరగనప్పుడు రాంగ్ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. ఏమంటున్నావు నువ్వు? అంటే మనం ఫార్ములా నెంబర్ 444 యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫార్ములా నెంబర్ 444 ఏంటి? అదంతా నాకు వదిలేయండి. కానీ ఆ తన్ను నేను గెలవనిచ్చే ప్రసక్తే లేదు.
నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒకవేళ ప్రజ్ఞ ఆ, అక్కడికి టైంకి వెళ్ళగలిగితే అప్పుడు తను వేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోతుందిగా. ఎందుకంటే నేను చూశాను ఆ ప్రజ్ఞ తను ఇలాంటి మాటలు విన్నప్పుడు భర్త, మాంగళ్యం, కుంకుమ, సౌభాగ్యం ఇవి వింటే తనలో ఏదో ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే అది ఎక్స్ట్రా పవర్. ఒకవేళ ఇప్పుడు ఆ పవర్ తోటి తను తొందరగా అక్కడికి చేరుకుందనుకో, అప్పుడు నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ మసాజ్. రిలాక్స్ వైశాలి వదిన, మీరు జస్ట్ అలా చూస్తూ ఉండండి. నేను చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఎప్పుడో చేసేసాను. ఇక మొత్తం అంతా ఎవ్రీథింగ్ నేను ఎలా అనుకున్నానో అలాగే జరుగుతుంది. చూడండి, ఆ తన పనిని చేసే తీరుతుంది. కానీ నేనైతే ఇది అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు ప్రజ్ఞని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావా లేక తను మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నావా అనేది. ఓ వైశాలి వదిన, నాకు కేవలం నా మీదే కాన్ఫిడెన్స్ ఉంది. యు నో వాట్, నేను ఏదైనా పని చేశానంటే ఆ తర్వాత నాకు దానిలో ఎలాంటి డౌట్ కి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నేను చాలా గొప్ప పని చేశాను. అదేంటంటే ప్రజ్ఞ ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు నేను నానమ్మ ఫోన్ లో నుంచి ఆవిడ సిమ్ ని నా ఫోన్ లో వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఫోన్ ని నేనే యూజ్ చేస్తున్నాను. ఇందాక ప్రజ్ఞ ఫోన్ నుంచి నానమ్మకి ఫోన్ వెళ్ళింది అరగంట క్రిందట. అంటే నువ్వు అమ్మమ్మ సిమ్ కార్డ్ ని నీ ఫోన్ లో, అంటే ఇప్పుడు ప్రజ్ఞ ఎలా అనుకుంటుంది అమ్మమ్మే మాట్లాడుతుందని. మరి అప్పుడు ఏం చెప్పింది తను? అప్పుడు నేను ఫోన్ ఎత్తాను. అప్పుడు 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 తను ఏడుస్తుంది. తర్వాతే ఉంది. నేను వినాల్సిందంతా విన్నాను. ఆ తర్వాత ఫోన్ కట్ చేశాను. యూనో వేస్ట్ పనులకి నా దగ్గర టైం ఉండదు. పాపం నానమ్మ తను చూస్తుంటే జాలేస్తుంది. తనకు అసలు తెలియదు ప్రజ్ఞ అక్కడ దాకా చేరుకోవడం సాధ్యమే కాదని. వదిన, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? నేను మీతో చెప్పాను కదా, మొత్తం అంతా మన కంట్రోల్లోనే ఉంది. డోంట్ వరీ, రిలాక్స్ గా కూర్చోండి. అతను ఇప్పుడు అక్కడ ఏమీ చేయలేదు. కానీ ప్రవీణ్, నువ్వు అసలు ఏం చేసావు? ఎందుకు నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? జస్ట్ మీరు ఇది అర్థం చేసుకోండి, అవి అక్కడ సేఫ్ గా ఉన్నాడని.
ఫైనలీ మెడిసిన్ తన ప్రభావాన్ని చూపించింది. జస్ట్ ఇక కొద్దిసేపట్లో అభి శాశ్వతంగా నా సొంతం అయిపోతాడు. ఈ హనీమూన్ తర్వాత మా పెళ్లి. ఇక ప్రజ్ఞ పని అవుట్. సార్, మిస్టర్ అభిషేక్ మెహ్రా చాలా పెద్ద రాక్ స్టార్. ఇక అంత పెద్ద సెలబ్రిటీ అలా ఎందుకు చేస్తారు? అండ్ ఇన్ఫాక్ట్ ఆయనతో వచ్చిన అమ్మాయి ఎవరో కాదు, ఆయన ఫియాన్సీ. సార్, ఇప్పుడు మీరే ఆలోచించండి. ఆయన పెద్ద రాక్ స్టార్ అయి ఉండొచ్చు, అయినా కూడా నా డ్యూటీ నేను చేయాలి. అలాగే నా డ్యూటీ నేను పూర్తి చేస్తున్నాను సార్. ఐ మీన్ మా హోటల్ పాలసీ సార్, ఇక్కడికి వచ్చిన గెస్ట్లను డిస్టర్బ్ చేయకుండా ఉండడం. స్పెషల్లీ ఎప్పుడైతే వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే. సార్ చూడండి, వాళ్ళు డు నాట్ డిస్టర్బ్ బోర్డు కూడా పెట్టారు. హోటల్ పాలసీ లా అండ్ ఆర్డర్ పాలసీ కన్నా చాలా చిన్నది మిస్టర్. సో నాకు నేర్పించొద్దు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. ఇదేంటి నువ్వు రావడానికి ఇంత ఆలస్యం చేసావు ఫుగ్గి? బాయ్, ఆల్రెడీ ఇంత లేటుగా వచ్చావు, పైగా ఇప్పుడు ముఖం తిప్పుకుంటున్నావా? తలుపు తెరవండి. హలో మిస్టర్, తలుపు తెరవండి. నేను హోటల్ స్టాఫ్ కి కూడా చెప్పాను మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని. మరి ఈడియట్ ఎవరు ఎందుకంత గట్టిగా నాక్ చేస్తున్నాడు? తలుపులు పగలగొట్టండి. వాట్ ఈస్ దిస్ ఫుగ్గి? నువ్వు ఇంత దూరంగా ఎందుకు వెళ్ళావు? ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? ఐ నో యూ. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు పర్మిషన్ తో? మిస్టర్ శ్రీనివాస్, నేను నీకు చెప్పాను కదా నా ప్రైవేట్ రూమ్ లోకి ఎవరు రాకూడదు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. మరి వీళ్ళందరూ ఎలా వచ్చారు? మేడం గారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడండి. నాకు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? రొమాన్స్ జరుగుతుంది. వై డోంట్ యూ జాయిన్ us? షట్ అప్ అభి. వాట్ ఈస్ దిస్ ఫోగి? నువ్వు నన్ను ఎలా షటప్ అంటున్నావు? ఐ ఆమ్ యువర్ బాస్ అండ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. నువ్వైతే మీ ఇతనికి ఫియాన్సీ అని చెప్పావు, మరి అతను తనకి బాస్ అని చెప్తున్నాడు. నాకైతే అలాగే చెప్పారు సార్. మేడం గారు, మీరైనా చెప్తారా ఇక్కడ మ్యాటర్ ఏంటో? చూడండి ఇన్స్పెక్టర్, నేను అంటే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలు చాలు, నాకు అర్థమైంది కథ ఏమిటో. అయితే మిగతా స్టోరీ మేము పోలీస్ స్టేషన్ లో వింటాం. తీసుకురండి వీళ్ళని. చూడండి ఇన్స్పెక్టర్, మీరు చాలా తప్పు చేస్తున్నారు. మాది చాలా మంచి ఫ్యామిలీ. కావాలంటే మీరు నా ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు. మేడం గారు, మేము మీ రికార్డు తప్పకుండా చెక్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటిదాకా తమరు ఎక్కడెక్కడ పట్టుబడ్డారో తెలుసుకోవడానికి. డోంట్ టాక్ రబిష్. నేను నిన్ను సరే సరే, నువ్వేం చేసినా సరే పోలీస్ స్టేషన్ లో చేసుకో. తీసుకురండి వీళ్ళని. చూడండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేను ఒక సూపర్ మోడల్, అలాగే నేను ఒక పెద్ద రాక్ స్టార్. అభి నువ్వేం మాట్లాడట్లేదేంటి? మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? భోజనానికి. అన్నం తినడానికా? వావ్, అయితే అందరికన్నా ముందు ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి. ఇక తర్వాత నేను. లేడీస్ ఫస్ట్. తీసుకురండి. స్టేషన్ కి వెళ్తున్నారా? స్టేషన్ లో అన్నం పెడతారా? అరే ఆగండి. సార్, నేను ఇంటికి వెళ్తున్నాను. హాయ్, 1 సెకండ్. బేబీస్, ఐ లవ్ యూ. లెట్స్ గో అండ్ ఎంజాయ్. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇతను అభి కదా? అభి ద రాక్ స్టార్. చూస్తే ఆయనలానే ఉన్నాడు. ఇతన్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏముంది, ఏదో తప్పుడు పని చేసి ఉంటాడు. నేనా? నేను తప్పు పని చేశానా? నేను స్ట్రాన్ పోలీస్ అంటూ దీని అర్థం అందరూ దొంగని పట్టుకోవడానికి వచ్చారు కదా. జ్యువెలరీ షాప్ లో ఒక దొంగతనం జరిగింది, దాన్ని షూట్ చేశారు. చుచుచుషా. మరి నన్ను ఎందుకు పట్టుకున్నారు? నేనైతే మంగళసూత్రం డబ్బులు కూడా ఇచ్చేసాను. నమ్మకం లేకపోతే మా కరణ్ అర్జున్ అడగండి. చెప్పండి అంకుల్ కి. చూడు, మర్యాదగా నడవలేదనుకో నేను నేర్చుకుంటూ తీసుకెళ్తాను. ఎవరు లాగుతున్నారు? లాగి లాగి కింద పడేశారు నన్ను. ఓకే, ఎంజాయ్. చూడండి ఇన్స్పెక్టర్, మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారు. నేను ఒక సూపర్ మోడల్ ని, అలాగే అభికి భార్యని. మాకు చాలా పై లెవెల్ దాకా పేరుంది. ఐ సీ. సో మీరు అతని వైఫ్? కాకపోతే ఏంటి అడగండి. మేడం తను ఇప్పుడు లేచి నిలబడమే కష్టం, ఇంకేం చెప్తాడు? కానీ నేను చెప్తున్నాను కదా, నేను ఆయన భార్యని. మేడం, ఇప్పటిదాకా నాకు రికార్డు ఉంది. నేను ఎంతమంది అమ్మాయిలు పట్టుకున్నానో. పట్టుబడిన తర్వాత ఎవరికొరకు వైఫ్ అయిపోతారు, లేదా సిస్టర్ అయినా అయిపోతారు. చూడండి, మీ లిమిట్స్ లో ఉండండి. మీరు ఎలా అనుకుంటున్నారు అలా అంటమ్మని కాదు. నేను ఒక స్టార్ వైఫ్ ని. అందుకు మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఏదైనా ఫోటో, ఏదైనా సర్టిఫికేట్ ఏమైనా ఉందా నీ దగ్గర? చూడండి, ఇప్పటిదాకా మాకు పెళ్లైతే అవ్వలేదు, కానీ అవ్వబోతోంది. ఎంగేజ్మెంట్ అయింది, కానీ ఈయన నన్ను భార్యగానే భావిస్తారు. మేడం, ఆయన రాక్ స్టార్. ప్రతి అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ గా, భర్తగా ఊహించుకుంటుంది. మరి వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటాడా? చూడండి మీరు. మేడం, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక మీ మాటలేవి వినదలుచుకోలేదు. విని తీరాలి. సరే, ఒప్పుకుంటా, నేను ఎవరికి భార్యనైనా కాకపోయినా, కానీ నేను ఒక అడల్ట్ ని. నా బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి ఒక హోటల్ రూమ్ లో ఉండటానికి నాకు పూర్తి హక్కు ఉంది. హోటల్?
ఇల్లు ఎందుకొద్దు మేడం, మాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మీరందరూ రాకెట్ నడిపిస్తారని. ఏసీపీ సార్ చెప్పడం వల్లే మేము నిఘా పెట్టాం. అది కూడా ప్రవీణ్ గారు చెప్పటం వల్ల. ఎవరు చెప్పడం వల్ల? ప్రవీణ్ గారు. అంటే ఇదంతా ఆ ప్రవీణ్ చేసిన పన్నాగమా? నేను అసలు అతనికి చెప్పు ఉండాల్సింది కాదు. చచ్చా, ఎంత పెద్ద తప్పు చేసేసాను నేను. మళ్ళీ ఇప్పుడేం చెప్తారు మేడం? ప్రవీణ్ గారు మీ మరిదేనా బ్రదరేనా? చూడండి ఇన్స్పెక్టర్, నాకు ప్రవీణ్ చాలా బాగా తెలుసు. ఓహో, అయితే ఏం పాత్ర ఇచ్చారు? మీ అన్నయ్య లేక మరిదా? మేడం చాలా ఓవర్ అయింది. ఇక ఆపి మాతో పాటు స్టేషన్ కి నడవండి. అదర్వైజ్ నీతో పాటుగా నీ ఫ్యామిలీ మొత్తాన్ని లోపలేస్తాను. తీసుకుపదండి ఇవిని. నో 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 నో, జస్ట్ 1 మినిట్. చూడండి ఇన్స్పెక్టర్, మీరు ఎలా అనుకుంటున్నారో అలాంటి వాళ్ళమేం కాదు. సి, నేను నిజంగా ఆయన బాజీని. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. అసలు అసలు మీరు మమ్మల్ని ఎందుకు నమ్మడం లేదు సార్? మేము మీకు చూడడానికి అలా కనిపిస్తున్నామా? నేనేం విన్ను. తీసుకుపదండి. అయ్యో ఆగండి సార్, మేము చెప్పేది వినకుండా అలా వెళ్ళిపోతున్నారు ఎందుకు? పదండి, నేను బోర్ అయిపోతున్నాను. హలో సార్, చూస్తున్నారా రాక్ స్టార్ అభి క్రేజ్ ని? ఎక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్ అండ్ మీడియా వెనకబడతారు. ఫోటో తీసుకోవాలా? తీసుకోండి, ఫోటోస్ తీసుకోండి, నో ప్రాబ్లం. ప్రవీణ్, ఏంటిదంతా? తెలియదు వదినా, నేనైతే పోలీసులకు ఫోన్ చేశాను. మరి ఈ మీడియా ఎలా వచ్చింది? వీళ్ళు నా ఫార్ములా నెంబర్ 444 కారణంగా రాలేదు కదా. నేను హోటల్ స్టాఫ్ని అడుగుతాను. ప్లీజ్. ఈ తను ఇప్పటిదాకా ఫోన్ ఎందుకు చేయలేదు? నేనేమో ఇక్కడ ఇలా గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ తను అక్కడ నిద్రపోతుందా ఏంటి? ఫోన్ చేసి చూస్తాను. నన్ను వద్దు. ఏం తెలుసు, ఇప్పటిదాకా పని అవ్వలేదేమో. నేనిప్పుడు ఫోన్ చేస్తే తను డిస్టర్బ్ అయిపోతుంది. నా కారణంగా ఈ పని చెడిపోతుంది. నిద్రపోతాను. ఉదయం ప్రజ్ఞ వస్తుందిగా, వచ్చి తన ఏడుపు మొహం చూపిస్తుందిగా. తను అలా చూస్తే నాకు గుడ్ న్యూస్ అందినట్టే. అప్పట్లోగా తను కూడా వచ్చేస్తుంది. పడుకోవాలియా? ఇంత మంచి ప్లాన్ వేసిన తర్వాత నువ్వు అసలు అందరికంటే ముందే ప్రశాంతంగా పడుకొని నిద్రపోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఈ మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్, మేము ఎంతో సంతోషపడతాం ఎవరైనా పెద్ద సెలబ్రిటీ మా హోటల్కి వస్తే. మా హోటల్ రెప్యుటేషన్ పెరుగుతుంది. కానీ ఈ కాలం స్టార్స్ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలీదు. ఇప్పుడు అభి రాక్ స్టార్ ఇక్కడికి వచ్చాడు, ఎవరో తను అనే మోడల్ తోటి. నిజానికి మాకైతే ఇలాగే చెప్పారు, తను అతని ఫియాన్సీ అని. పోలీసులు వచ్చాక అసలు విషయం తెలిసింది, తను అతనికి ఏమీ అవదంట. వాళ్ళిద్దరూ ఇక్కడికి ఏదో తప్పుడు ఉద్దేశంతోనే వచ్చారు. ఓకే, మరి పోలీసులకు ఫోన్ వచ్చేసారు? తెలీదు సార్, వాళ్ళకి ఎవరో కాల్ చేశారంట. వీళ్ళు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు? సార్, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అలాంటి వాళ్ళని ఎందుకు వదులుతారు పోలీసులు? థ్యాంక్స్. అయితే ఇదేనా నీ ఫార్ములా నెంబర్ 444? ఆయన నీ ఫ్రెండ్ ప్రవీణ్, ఆయనలో నువ్వు ఆయన అరెస్ట్ చేయించావా? ప్రవీణ్, నీకు ఆయన ఇమేజ్ గురించి కొంచెమైనా పట్టింపు ఉందా లేదా? నువ్వు ఆయన ఇమేజ్ ని కాపాడాల్సింది పోయి ఇప్పుడు ఇలా చెడగొడుతున్నావా? నువ్వు ఇలా చేస్తావని నాకు ముందు తెలుసుంటే నేను నీకు అసలు సపోర్ట్ చేసేదాన్నే కాదు. నువ్వు అసలు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఇదంతా చేసావు? చెప్పు చెప్పు. వదినా, మీరు నన్ను చెప్పనిస్తే కదా నేను చెప్పడానికి. మీకు అభి ఇమేజ్ గురించి బాధ, కానీ నాకు తన పరువు గురించి. తను శూర్పణఖలాగా రాముడు లాంటి అభి పరువు మీద మచ్చ వేయాలని వచ్చింది. మరి లక్ష్మణ్ లాంటి ప్రవీణ్ ఏదో ఒకటి చేయాలిగా. ఫార్ములా నెంబర్ 444 యూజ్ చేసి నేను అభి పరువును కాపాడాను. ఈ ఫార్ములా వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ అవి ఎక్కువ రోజుల పాటు ఉండవు. మీరేం టెన్షన్ పడకుండా, పరువు శూర్పణఖదే పోతుంది. అభి పరువు ఎలా ఉందో అలాగే ఉంటుంది.